భారత్ మీద 100% ట్యాక్స్‌లేసినా అమెరికా వాళ్ళు భారత్ నుంచి కొనడం మానలేదు అన్నది తాజా లెక్కలు చెప్తున్నాయి. జూలైతో ముగిసిన ఏడాది కాలానికి భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 20% ఉంది. ఇదే కాలంలో ఒక దశలో భారత్ ఉత్పత్తుల మీద అమెరికా సుంకాలు 50%కి చేరుకున్నాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో టారిఫ్ రేటు 18% తగ్గితే ఇప్పుడు 10% ఉంది. 2022-23లో భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా 17.4%. ఇది క్రమంగా పెరుగుతూ 20%కి చేరింది. దీన్ని బట్టి అమెరికా మీద భారత్ ఆధారపడటాన్ని తగ్గించడం కష్టమే. జూలైతో ముగిసిన 12 నెలల కాలంలో అమెరికాకి భారత్ $8,850 కోట్ల విలువైన వస్తువులు ఎగుమతి చేసింది. ఇదే కాలంలో చైనాకి ఎగుమతులు $2,150 కోట్ల ఉన్నాయి. 25-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతి గమ్యస్థానాల్లో అమెరికానే అగ్రస్థానం. ఈ దేశానికి $8,731 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు $8,651 కోట్ల ఉన్నాయి. అమెరికా తర్వాత యుఏఈ $3,737 కోట్ల రెండో అతిపెద్ద గమ్యస్థానంగా నిలిచింది. $1,948 కోట్ల చైనా తర్వాత స్థానంలో ఉంది. జూలైతో ముగిసినటువంటి 12 నెలల కాలంలో చైనాకి భారత్ ఎగుమతులు 42% మేర పెరిగినాయి. ఇతర ప్రధాన మార్కెట్లో నెదర్లాండ్స్ $1,750 కోట్ల, యూకే $1,344 కోట్ల, EU $7,240 కోట్ల ఉన్నాయి. భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తుల శ్రేణిని మరింతగా విస్తరించింది.